ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు మధ్యాహ్నం 12 గంటలకి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది కదా, తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీ సమస్య ఏదైనా సరే కమెంట్ లో పెట్టండి. నేను ప్రార్థన చేసినంత మాత్రాన మీ సమస్య పోయిద్దని కాదు, ఎలా ప్రార్థన చేస్తే మీ సమస్యకి నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో దేవుని కృపను బట్టి, తండ్రి ఇచ్చిన కృపను బట్టి నేను చెప్పగలుగుతున్నానండి. నేనేదో మీకన్నా భక్తి గల దాన్నని కాదు, ఏదో తండ్రి నా మీద దయించి ఇలా ప్రార్థన చేసిన ప్రతి సమస్యకి, మీకు వచ్చిన సమస్యలే నాకు వచ్చాయి, వాటికి ఇలా ప్రార్థన చేశాను, తండ్రి నుండి జవాబు పొందుకున్నా. అందుకని అంతకన్నా ముందు వాక్యంలో నుండి మీరు ఎక్కడ తప్పిపోతున్నారు, వాక్యం నుండి ఎక్కడ దూరం అయిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారా, అది చాలా ఇంపార్టెంట్. అది ముందు పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు సమస్యల గురించి తండ్రి దగ్గర పెడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన దినాలంతా నా తండ్రి మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ప్రార్థన అవసరతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎంతో మంది నా ప్రభా మానసికంగా నా తండ్రి ఎంతో కృంగిపోతున్నారు తండ్రి. అనేక సమస్యలు నా ప్రభావ నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య నా ప్రభా మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, మొదట కుటుంబంలో మీ శాంతి సమాధానాన్ని నింపిన తండ్రి. గొడవలు గాని మనస్పర్ధలు గాని ఉంటే అవి తీసివేసిన ప్రభా, మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ శాంతి సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే బయట వాళ్ళతో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి. దయగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనం నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మా కుటుంబస్తులతో మేమెలా సమాధానంగా ఉండాలి, ఎలా వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఎలా వాళ్ళకు లోబడి ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా ప్రార్థన అవసరతలు పెట్టారో, సిస్టర్కి 2వ గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట మీరిచ్చిన గర్భఫలాన్ని, బహుమానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేమడిగినా సరే నా ప్రభు మా ప్రార్థనకు జవాబిస్తున్నాను దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మొదట బిడ్డకిచ్చిన నా ప్రభా గర్భఫలాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అదే కృపతో నా ప్రభా మరలా 2వసారి నా తండ్రి బిడ్డను అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి, మరి ఎందువల్ల బయటకు వెళ్ళలేకపోతుందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ ఆటంకాలు, ఏ అడ్డంకులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభా ఇంట్లో ఉండి చేసుకునే ఒక చిన్న ఉద్యోగం అయినా సరే నా ప్రభా, ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలేమో నా తండ్రి. బిడ్డలు వదిలిపెట్టి బిడ్డలు చూసుకోవడానికి ఎవరు లేరేమో నా ప్రభా, సమస్తము మీకు తెలుసు. మీకన్నా నా ప్రభా మమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డకున్న నా ప్రభా ఆటంకాలేమో నా తండ్రి, ఆ ఎరుకులేమో నా ప్రభా సమస్యలేమో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మీ చిత్తంలో ఆ బిడ్డ చేయగలిగిన ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ భర్త చనిపోయారమ్మా, చాలా అప్పులయ్యాయి, అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని నా ప్రభా దుఃఖంలో ఉన్నప్పుడు నా తండ్రి మొదట నా ప్రభా ఆ కుటుంబానికి పూర్తి ఓదార్పు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆ మాట, మీ మాట బిడ్డ జ్ఞాపకం చేసి, అమ్మా నువ్వు బాధపడుతూ దిగులు పడదు తల్లి, నేనున్నాను, నీకు కావలసిన సమస్తాను నేను సమకూరుస్తాను అనే ధైర్యాన్ని నా ప్రభు మీరిస్తేనే నా తండ్రి మేము ఎంత ఓదార్చినా, ఎంతమంది వాళ్ళని ప్రభు ఓదార్పించినా సరే ఎవ్వరూ నా తండ్రి పూర్తిగా వారి దుఃఖాన్ని తీసివేయలేరయ్యా. మీరు మాత్రమే పూర్తి దుఃఖాన్ని, పూర్తి ఓదార్పును మీరు ఇవ్వగలరు నా తండ్రి. దుఃఖాన్ని తీసివేసి మీ ఓదార్పుని, మీ ధైర్యాన్ని ఆ బిడ్డకిచ్చిన తండ్రి, ఆ తల్లికైనా అప్పుడు తీరే దారి నా ప్రభు మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఉద్యోగం చేసేంత జ్ఞానం నా ప్రభు బిడ్డ పొందుకున్నాడంటే, ఆ అర్హత బిడ్డ పొందుకున్నాడంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి, ఆ అర్హత ఇచ్చింది మీరే కదయ్యా. ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరే నా తండ్రి, ఇక్కడ నుండి కూడా ముందుకు తీసుకెళ్లేది కూడా మీరే కదా నా ప్రభు. మా సొంత జ్ఞానంతో, మా సొంత ఆలోచనతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది నా తండ్రి. కానీ నా ప్రభా మాకు ఏది సరైనది, ఏ ఉద్యోగంలో మాకు ఏ ఆటంకాలు రాకుండా ఉంటే, ఏది సేఫ్ అయిన ఉద్యోగం
ప్రతిదీ కూడా నా ప్రభు 1కి 10 సార్లు మీరు ఆలోచించి నా తండ్రి శ్రేష్టమైన ఉద్యోగాలని నా ప్రభు మాకు అనుగ్రహిస్తారు నా తండ్రి. మీరు ఆ ఉద్యోగాన్ని బిడ్డకి ఇచ్చే వరకు నా ప్రభు బ్రదర్ నా తండ్రి ఓర్పు సహనంతో విశ్వాసంతో ఎదురు చూసే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ 2 కూతుళ్ళు కొడుకు రక్షణ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ బిడ్డలు ఒకవేళ దారి తప్పిపోతున్నారేమోనయ్యా, మేము చెప్తే నా తండ్రి మా మాట లక్ష్య పెట్టరయ్యా, కానీ మీరు గద్దిస్తే ఖచ్చితంగా మీ గద్దెంపుకు లోపడతారు నా తండ్రి. అంత పెద్ద మహాసముద్రం నా తండ్రి తుఫానుతో నా ప్రభ అలలతో నా ప్రభ అంత భయంకరమైన పరిస్థితి నా తండ్రి సముద్రం మీద ఉన్నప్పుడు మీరు ఒక్క గద్దింపు చేశారయ్యా. ఒక్క గద్దింపుతో అంత పెద్ద తుఫాను నా ప్రభ నిమ్మళించారు నా తండ్రి. ఆగిపోయిందయ్యా మీ మాటకి, మీ గద్దింపుకు లోబడిందయ్యా. అంత పెద్ద తుఫాను, అంత పెద్ద మహాసముద్రం. బిడ్డలు ఎంతసేపు నా తండ్రి వారెంతటి వారయ్యా నా తండ్రి. మీరు ఒక్క మాట, ఒక్క చూపు, మీ చూపు వాళ్ళ మీద పడితే చాలండి, ఖచ్చితంగా బిడ్డల హృదయాలు మారుతాయి నా తండ్రి. బిడ్డల లోకంలో పడిపోకుండా, లోక స్నేహాలు బిడ్డలు చేయకుండా నా తండ్రి మీ వైపు తిరగాలి. వారి హృదయాన్ని మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్కున్న ఆర్థిక ఇబ్బందులు నా ప్రభు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యం నా ప్రభు బిడ్డలకు నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ నాన్నకు నా తండ్రి కడుపులో క్యాన్సర్ గడ్డ ఉందని స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు మరి తండ్రికి ఆ పరిస్థితి అంత అనారోగ్యం వస్తే ఆ బ్రదర్ నా ప్రభు ప్రశాంతంగా ఎలా ఉండగలడు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తప్పు మాదేనైనా మేమే ఎక్కడో జారిపోయి ఉండం, మేమే ఏదో విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మీరు గద్దిస్తున్నా కూడా ఆ గద్దింపు పట్టించుకోలేదేమో నా తండ్రి. తెలుసో తెలియకో నా తండ్రి ఆ బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించినప్పుడు ఆయన తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళం, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. దయగల దేవా తెలుసో తెలియకో తప్పు చేస్తే నా ప్రభు దయతో క్షమించి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవ సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ నా ప్రభు జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి ఉద్యోగం చేసే అర్హత ఇచ్చింది మీరే నా తండ్రి. చేయదగిన ఉద్యోగాన్ని చూపించేది కూడా మీరేనయ్యా. మీ చేతికి అప్పగిస్తున్నాం, మీ చిత్తానికి అప్పగిస్తున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు నా ప్రభు అలాంటి పరిస్థితుల నుండి కూడా నా ప్రభు మీరు విడిపించి నా తండ్రి ఆ ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన దేవా. మరి జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరు మాత్రమే తోడుగా ఉంటారు నా తండ్రి. మీరు తోడుగా ఉంటే చాలయ్యా, ఇక ఎవ్వరు మాకు అవసరం లేదు, అక్కరలేదు నా ప్రభు. మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండి ఎగ్జామ్ నా ప్రభు మరి పాస్ అయ్యి నా తండ్రి మంచి ప్రాజెక్ట్ బిడ్డకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్ చేతబడి శక్తులతో నా అమ్మ బీడింపు పడుతున్నాడు, విడుదల కోసం ప్రార్థించమన్నప్పుడు ఆ తల్లి నా ప్రభు మరి సమస్య చెప్పినప్పుడు నా దగ్గరకు వచ్చింది కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీ పాదాల దగ్గర పెడుతున్నాను. దురాత్మ శక్తులు చేతపడి శక్తులతో నా ప్రభు ఎవరైతే పీడింపబడుతున్నారో యేసు నామంలో వాళ్ళందరినీ విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శక్తితో పోలిస్తే అపవాది ఎంత నా ప్రభు మీ కాలి గోటి కింద కూడా నా ప్రభు సరిపోదు కదా నా తండ్రి. ఒక్క గద్దెంపు తెల్లి పాతాళలో కోల పడిపోయింది నా ప్రభు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. అపవాద శక్తులతో పీడింపబడుతున్న ప్రతి కుటుంబాలను నా ప్రభు యేసు నామంలో విడిపించి నా తండ్రి మీ శాంతి సమాధానంతో కుటుంబాలను నింపి మీ రక్షణ కంచె నా ప్రభు మా కుటుంబాల చుట్టూ మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి అలాగే ఆ సిస్టర్కి నా ప్రభు గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం బిడ్డ పొందుకోవాలంటే మొదట తనెలా జీవించాలో ఆ గ్రహింపు నా ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఆ సిస్టర్ హృదయాన్ని మీ వైపు తిప్పండి. తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, మీ ఎడల నా ప్రభు భయం భక్తి నూతనంగా కలిగించిన తండ్రి ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు, భార్యకి భార్యని ప్రేమించే మనసు భర్తకిచ్చి అత్తమామలకు లోబడాలి. అయిన వాళ్ళతో అందరితో నా ప్రభు సమాధానంగా ప్రేమగా ఉంటే హృదయాన్ని మొదట ఆ బిడ్డకి ఇచ్చి నా తండ్రి ఆ సిస్టర్ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బ్రదర్ వాళ్ళ కొడుకు ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభు ఆ బిడ్డకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మా మీద దృష్టి పెట్టిన తండ్రి ఎటువంటి అర్హత లేదు, మీ పేరు పలికి అర్హత కూడా మాకు లేదు.
అయినా సరే మా మీద దృష్టి పెట్టి మేము ఏది అడుగుతున్నామో అడగక ముందే నా ప్రభా మా అక్కరన్నీ మీకు తెలిసే ఉన్నాయి నా తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తంలో నా ప్రభా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీ కృప అనుగ్రహించుట నా ప్రభ. మరి బిడ్డ నా ప్రభ కూడా ఒకవేళ ఇబ్బంది పడుతున్నాడేమో నా తండ్రి, ఆ ఇబ్బందుల నుంచి విడిపించి నా తండ్రి వారు కోరుకున్న ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్కి ల్యాండ్ సమస్య ఉందమ్మో ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత ఆస్తిపాస్తులు మేము కూడబెట్టుకున్నా సరే ఒక రోజు నా ప్రభ మరణించిన రోజు అవన్నీ విడిచిపెట్టి ఒట్టి చేతులతో మేము మరణం అవ్వాలి కదా నా తండ్రి. మొదట నా ప్రభ ఆ హృదయాన్ని, ఆ గ్రహింపును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించు నా తండ్రి. ఈ లోకంలో వారికున్న ఈ లోక అవసరతల మీద బిడ్డలు నా తండ్రి వారి ఆలోచన పెట్టకుండా నా ప్రభ మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికే హృదయాన్ని ఆ బ్రదర్కి ఇచ్చిన తండ్రి. మీ చిత్తంలో ఆ ల్యాండ్ సమస్యలో నా ప్రభ ఎవరు ఆటంకాలు తెస్తున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు నా తండ్రి మీరు ముందుంటే చాలు నా తండ్రి, సమస్య పరిష్కారం అయితే నా ప్రభ మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే సిస్టర్కి నా ప్రభ మా సొంత ఇల్లు కట్టుకోవాలని సొంత ఇల్లు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీకు ఏ అక్కరం మీకు అవసరమయ్యిందో, మీకు ఏది ఎప్పుడు అవసరమో నాకు తెలుసమ్మా. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నా మీ మాటలు నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోవాలి నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ ఆ కుటుంబానికి నా తండ్రి మంచి ఇంటిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించండి, ఆ గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఏవైనా గొడవలు, ఏవైనా సమస్యలు, ఏవైనా మనస్పర్ధలు ఉంటే యేసు నామములో మనస్పర్ధలు తీసివేసి నా ప్రభ మీ శాంతి సమాధానంతో ఆ కుటుంబాన్ని నింపండి, కుటుంబస్తులను నింపండి, ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ కొడుకు నా ప్రభ BDS ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్స్ రాస్తున్నాడమ్మా. ఎగ్జామ్స్ కోసం నా తండ్రి ప్రాక్టికల్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈలోక జ్ఞానంతో మేము ఎంతో పెద్ద చదువు చదవచ్చు నా తండ్రి, కానీ ఆ చదువులో మేము సక్సెస్ అవ్వాలంటే, ఆ ఎగ్జామ్లో మేము పాస్ అవ్వాలంటే, ఆ ఎగ్జామ్లో అంత కాంపిటీషన్లో ఉద్యోగం పొందుకోవాలంటే ఈలోక జ్ఞానం వెర్రితనం నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా బిడ్డలు పాస్ అవుతారని, మీ జ్ఞానం అయితేనే ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారని, మీ జ్ఞానం అయితేనే నా ప్రభా ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా ఈజీగా రాయగలుగుతారని ఆ గ్రహింపించింది మీరే కదా నా తండ్రి. ఆ గ్రహింపించిన మీరే నా తండ్రి. ఆ బిడ్డకు తోడుగా ఉంటే నా ప్రభా ప్రాక్టికల్స్ మంచిగా చేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్కి అమ్మ డబ్బులు బాకీ ఉన్నవాళ్ళు తిరిగి ఇవ్వట్లేదమ్మా, అవసరానికి తీసుకున్నారు, తిరిగి ఇస్తానని తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదమ్మా అని నా ప్రభ ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి వాళ్ళ విషయంలో బ్రదర్ నా తండ్రి దురుసుగా మాట్లాడకుండా, వారి విషయంలో నా ప్రభ అనరాని మాటలు కానీ నా ప్రభ చెడు మాటలు మాట్లాడకుండా మొదట ఆ బ్రదర్కి ఓర్పు సహనాన్ని ఇచ్చి నా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను, నా తండ్రి చేతికి అప్పగించాను. ఖచ్చితంగా వాళ్ళ మనసు మారుస్తాడు నా తండ్రి. నాకు రావాల్సిన డబ్బులు తిరిగి నాకు చేరేలా తండ్రి కార్యం చేస్తాడు అనే విశ్వాసాన్ని ఆ బ్రదర్కి మొదట అనుగ్రహించు నా తండ్రి. ఎవరైతే డబ్బులు తీసుకున్నారు, తిరిగి ఇస్తామని తీసుకున్నారు, ఆ కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభ ఒకవేళ వాళ్ళకు నా తండ్రి వాళ్ళ పరిస్థితి కూడా బాగాకపోతే, వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే నా ప్రభ మొదట వారు చేయదగిన పని బిడ్డలు పొందుకుని నా ప్రభ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా, ఇచ్చేయాలి కదా. నాకు అవసరతలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చాడు కదా, తిరిగి ఇవ్వాల్సిందే కదా. ఇవ్వకపోతే ఆయన మనసు కష్టపడింది కదా, అది న్యాయం కాదు కదా అనే మనసు నా ప్రభ డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన తండ్రి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ కూతురు 10th క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నా తండ్రి మంచి మార్క్స్ రావాలన్నా, మంచిగా ఎగ్జామ్స్ రాయాలన్నా సరే మీ జ్ఞానం అయితేనే నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. అమ్మ ఎగ్జామ్స్ రాస్తుంది ప్రార్థించమన్నప్పుడు జ్ఞానం కొరకు మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు నా తండ్రి మీరిచ్చిన జ్ఞానంతోనే ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కులతోనే బిడ్డలు పాస్ అవుతారు అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ఎంసెట్లో నా ప్రభ ఫ్రీ సీట్ రావాలని ప్రార్థించమన్నప్పుడు అసలు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా కష్టపడాలో, ఏ బుక్స్ చదవాలి, ఆ గ్రహింపు, ఆ జ్ఞానం అంతా ఆలోచన మీరిస్తేనే నా తండ్రి మీ బిడ్డలకు నా ప్రభ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డలు అనేక మందికి నా ప్రభ ఎంత చక్కగా మీరు నడిపించారు, ఎంత చక్కగా ఆలోచన ఇచ్చి మీ చిత్తం మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించారు కాబట్టి నా తండ్రి వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారు, అంత ఘనత పొందుకున్నారయ్యా.
వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ఆ బిడ్డ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంసెట్ నా తండ్రి, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు నా ప్రభు వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ఫ్రీ సీట్ నా తండ్రి, ఫీజులు కట్టే స్తోమత నా ప్రభు మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు ఇంతవరకు మీరు చదివించింది, మేము చదివించామంటే ఆ అవకాశం కల్పించింది మీరే నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి ఫీజులు పంపించి ఏర్పాటు చేసింది మీరు కాబట్టి బిడ్డలు ఇంతవరకు చదువుకున్నారు. ఇక ముందు కూడా నా ప్రభు బిడ్డలు చదవాలంటే ఆ ఫ్రీ సీటు వచ్చే ఏర్పాటు మీరు చేస్తేనేగా నా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. అలాగే సిస్టర్ వాళ్ళ భర్త అమ్మ నడవలేకపోతున్నాడమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల నడవలేకపోతున్నాడు, ఏ ప్రాబ్లం ఉందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో నా తండ్రి ఆ బ్రదర్ ఏదైనా విషయంలో నా ప్రభు మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించండి అయ్యా. తెలియదు నా తండ్రి, తెలుసో తెలియకో చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించిన ప్రభు. సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకి అనుగ్రహించిన ప్రభు. నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చి విశ్వాసం బలపరిచిన ప్రభు. ఆ బిడ్డకి నా ప్రభు నూతన బలాన్ని అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, కొడుకు ఆరోగ్యం కోసం, మార్పు కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట ఆ కుటుంబంలో నా ప్రభు ఏమైనా గొడవలు, ఏమైనా మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానం ఆ కుటుంబంలో ఉంచి నా ప్రభు ఆ కొడుకుని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో నా ప్రభు ఎందువల్ల అనారోగ్యం వస్తుందో మీకు మాత్రమే తెలుసు. లోకంలో బ్రతుకుతున్నాడయ్యా. అమ్మ మార్పు లేదమ్మా, మారు మనసు లేదమ్మా అని నా ప్రభు ఆ తల్లి బాధపడుతుంది. తప్పు మాదేనేమో నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవడం వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పిన మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపు బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డలకిచ్చిన ప్రభా. ఆ కొడుకును ఒక్కసారి, ఆ బిడ్డను బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ హృదయాన్ని మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ కొడుకు US లో ఉన్నాడమ్మా, జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఉద్యోగం లేదు అని నా ప్రభా ప్రార్థించమని అడిగినప్పుడు, వీసా కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఆ బిడ్డకు మంచి ఉద్యోగం బిడ్డ పొందుకొని నా ప్రభా వారు కోరుకున్న వీసా మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్త ప్రకారమే నా ప్రభా వారిని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కానీ నా ప్రభా మీరే తోడుగా ఉన్నారనే గ్రహింపు నా తండ్రి, మీ వల్లే వాళ్ళకి ఆ ఉద్యోగం కానీ ఆ వీసా విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయింది, మీరే తొలగించింది మీరేనని బిడ్డలు నా ప్రభా తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాలు బిడ్డలకిచ్చి వారి కార్యం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ అమ్మ నా తండ్రి క్యాన్సర్ అమ్మ 4th స్టేజ్ స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఆమె ట్రీట్మెంట్ కోసం అనేక అప్పులు అయ్యాయమ్మ, వాటిని ఎలా తీర్చాలో తెలియట్లేదు నా తల్లి, అది బాధపడుతుందయ్యా. ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక పక్క తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఒక పక్క అప్పులు అవుతున్నాయి, అయినా సరే ఇంకా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, తమ్ముడు తాగుడికి బానిసలయ్యారు అని నా ప్రభు మనశ్శాంతి లేకుండా నా ప్రభు ఆ బిడ్డ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మా కంటికైతే నా ప్రభు మా చుట్టూ ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపిస్తాయి, కానీ నా ప్రభు ఒక ద్వారం మీరు తెరిచే ఉంచారు నా తండ్రి. ఆ ద్వారం గుండా నా ప్రభు ఆ సమస్యల నుంచి బిడ్డ బయట పడబోతుందని గ్రహింపు ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి. తల్లికున్న నా ప్రభు ఆ సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించిన నా తండ్రి. తప్పు నా తండ్రి ఎక్కడ జారిపోయిందా తండ్రి మీకు మాత్రమే తెలుసు. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం వెర్రతనంగా నా తండ్రి, తెలియక నా ప్రభా మీ జ్ఞానం మిమ్మల్ని గాయపరిచింది, తెలిసి తెలియని నా ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఆ తల్లి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించిన ప్రభా. అప్పులు తీరే దారి నా ప్రభా మీరే చూపించి మొదట ఆ ఇంట్లో నా ప్రభా అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తుల నుంచి కుటుంబాన్ని యేసు నామములో విడిపించి నా ప్రభా ఆ కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉంచి నా తండ్రి. దారి తప్పిపోతున్న త్రాగుడికి బానిసైన తమ్ముళ్ళని ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నా ప్రభా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం. ఆ తల్లి మంచి సాక్ష్యాన్ని నా ప్రభు మాతో పంచుకోవాలి. అమ్మ మాకు ఎవ్వరు తోడలేరు, ఎవరు మాకు సపోర్ట్ లేరు, ఎవరు మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు, కానీ నా తండ్రి నా తల్లిని స్వస్థపరిచాడు, నా తండ్రి నా కుటుంబాన్ని కట్టాడు, నా తమ్ముళ్ళని బంధకాల నుంచి విడిపించాడు నా తండ్రి.
అనే గొప్ప సాక్ష్యం నా ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించు. మహిమ ఘనత మీకే చెందాలి ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనం విశ్వాసంలో నా ప్రభా బిడ్డ బలపడేలా మీ కృప అనుగ్రహించు. బలహీనమైపోతుందయ్యా, చుట్టూ ఉన్న సమస్యను బట్టి ఆ బిడ్డ నా ప్రభు బలహీనమైపోతుంది. మొదట బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని మాకు ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీ ధైర్యాన్ని నా ప్రభు బలాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి విశ్వాసంలో బలపరిచి అద్భుత కార్యాన్ని ఆ కుటుంబంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా నా ప్రభ ఎవరెవరు ఏ సమస్యలతో నా ప్రభ మరి రాలేక ఉన్నారు వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరత మీ చిత్తంలో వారికి తీర్చమని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.